ప్రేక్షకుడు ఆయన రెండు కళ్ళు, కలం చలనచిత్రం ఆయనకు పంచప్రాణాలు. తాను పోషించిన పాత్రలతో ఎందరో నటులకు స్ఫూర్తిగా నిలిచారు. వారు రాసిన మాటలతో, తీసిన చిత్రాలతో ప్రతి ప్రేక్షకుడిని నవ్వించారు, ఏడ్పించారు, ఆలోచింపజేశారు. తన పాండిత్యంతో పరమశివుడిని పరవశింపజేసి విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచి అశేష ప్రేక్షక ప్రపంచాన్ని రంజింపజేసిన ఈ బహుముఖ ప్రజ్ఞా పండితులు మన భరణి గారు. మాతృదేవోభవ సినిమాలో ఆయన నటనకు ప్రేక్షకులకు ఆయనను చంపేద్దామన్నంత కోపాన్ని తెప్పించే విలనిజాన్ని చూపిన మన భరణి గారు. కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్లో సీతతో అదంత ఈజీ కాదు అనే డైలాగ్తో అందరి నోళ్లలో నానేలా నటించిన మన భరణి గారు. అతడు సినిమాలో అన్ని బళ్ళెందుకురా బుజ్జే, పెళ్ళికి కానీ వెళ్తున్నావా అంటూ విలనిజంలో కామెడీ పండించిన మన భరణి గారు. నాన్న ఎందుకో వెనకబడ్డాడు అంటూ ఎమోషనల్ అయిపోయిన మన భరణి గారు. ఆట గదరా శివ అంటూ తత్వాన్ని బోధించిన మన భరణి గారిని మనందరం ఒక్కసారి లేచి నిలబడి వారికి ఘనంగా వేదిక ఆహ్వానించుకుందాం. ప్రముఖ సినీ నటులు శ్రీ తనికెళ్ల భరణి గారిని సాదరంగా వేదిక ఆహ్వానిస్తున్నాం. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఈసీ మెంబర్ జానకిరామ్ గారిని వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. వారికి కళా స్వాగతం, సౌభాగ్య స్వాగతం, ఆనంద స్వాగతాన్ని అందిస్తున్నాం మన భరణి గారికి. ఈరోజు మనందరి ముందు మన తనకెళ్ళ భరణి గారిని ఇలా ఈ ఉన్నతమైన వేదిక మీద యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ మరియు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్త నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఆయన మనల్ని ఇక్కడ చూడడం మనందరం కూడా చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా, చాలా ఘనంగా ఫీల్ అవుతున్నాం. నమస్కారం సార్. మరి నేటి సభాధ్యక్షులు డాక్టర్ వంగూరి చిట్టెనరాజు గారు సభను నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఈ సభాధ్యక్షుల హోదా సాధారణంగా నేను అంగీకరించను, కానీ ఇవాళ చాలా ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఆ సందర్భం మీకు తెలిసినదే. జీవన సాఫల్య పురస్కారం తనికెళ్ల భరణికి. ఎందుకు ఇస్తున్నాము అని అడగకూడదు, ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు అని అడగాలి. దానికి కారణం ఏమీ లేదు, కానీ ఇది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ దంటు కళాక్షేత్రంలో ఇటువంటి అద్భుతమైన అవకాశానికి సరైన ముహూర్తం ఇవాళ వచ్చిందనే నేను భావిస్తున్నాను. సో ఆ సందర్భంగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ జీవన సాఫల్య పురస్కార సభకి ఏర్పాట్లు చేయమని కోరుతున్నాను. అంటే హాస్యంగా మాట్లాడకూడదు ఈ సందర్భంలో, కానీ మేమందరం సరదా మనుషులం కాబట్టి హాస్యంగానే చెప్తాను. తనికెళ్ల భరణికి జీవన సాఫల్య పురస్కారం ఇద్దామని అనుకోవడానికి ఏకైక కారణం, ఆయన బిస్మిల్లాబాత్ చాలా బాగా చేస్తాడు. బిస్మిల్లాబాత్ చాలా బాగా చేస్తాడంటే, నిన్న రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ చూస్తుంటే గూగుల్ వాళ్ళు మెమరీస్ని పంపిస్తూ ఉంటారు. నేను వచ్చిన మెమరీ ఏమిటంటే, సరిగ్గా సెప్టెంబర్ 7వ తారీఖుని 5 సంవత్సరాల క్రితం తనికెళ్ల భరణి మా ఇంటికి వచ్చారు. ఆ ముహూర్తం చూసుకుని మా ఆవిడ ఊళ్ళో లేదు. సో నేను వంట మొదలెడుతుంటే నువ్వు అలా కూర్చోవయ్యా అని చెప్పేసి నన్ను సోఫాలో కూర్చోబెట్టి ఈయన లేచి మా తోటలోకి వెళ్ళి 5 వంకాయలు కోసుకొచ్చి లోపలికి వచ్చి బిస్మిల్లాబాత్ చేసి పెట్టాడు. అంత బాగా చేసిన బిస్మిల్లాబాత్ తినలేదు కాబట్టి అలా గుర్తుపెట్టుకుని నీకు ఎప్పటికైనా సరే జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలి దానికి అనుకునే అవకాశం కోసం ఇప్పుడు చూశాను. సో చాలా చాలా ఆత్మీయుడు, మంచి వ్యక్తి, సరదా మనిషి, అన్నింటినీ మించి కల్తీ లేని శివభక్తుడు. సో ఇలా చెప్పాలంటే చాలానే ఉంటాయి, అవన్నీ తర్వాత చెప్పుకుందాము. ముందు
కార్యక్రమానికి భరణి గారిని. సుచిత్రామూర్తి గారు తిలకం, గంధంతో గంటి భాస్కర్ గారు, కర్పూర దండతో గంటి భాస్కర్ గారు సత్కరిస్తారు. పూలదండతో ఒంగూరి చిట్టినరాజు గారు, పూలదండతో వంగూరి చిట్టెనరాజు గారు ఆయనకి దండను వేసి గౌరవిస్తున్నారు మరియు దుశాలువతో ఆయన్ని సత్కరిస్తున్నారు. ఎంతో శుభకరమైన సమయం మనకిది. పండితులని, ఉన్నతులని గౌరవించుకోవడం అనేది ఆనందకరమైన, శుభకరమైన సమయం ఇది మనకి. ఇప్పుడు నా జన్మలో ఇప్పుడు అనుకోని అద్భుతమైన అవకాశం, తనికెళ్ళ భరణికి టోపీ పెడుతున్నాను. చక్కటి కిరీటాన్ని వారికి ధరింపజేసి వీరు హాస్యంగా టోపీ పెడుతున్నారనడంలో అందుకే మరి హాస్య బ్రహ్మ అయ్యారు. మరి వారికి పట్టుబట్టలతో, గౌరవంతో పట్టుబట్టలు సమర్పించారు. మరియు శ్రీ మార్ని జానకిరామ చౌదరి గారు సన్మాన పత్రం. మూడు నిమిషాలు. సన్మాన పత్ర బహుకరణకి ముందు వారికి ఒక జ్ఞాపిక ఈ సందర్భంగా నేను శ్రీ గురుభ్యో నమః. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ వారు సంయుక్తంగా అందజేస్తున్న జీవన సాఫల్య పురస్కారం స్వీకరిస్తున్న వాగ్దేవి వరపుత్రులు, శివతత్వ చింతనాపరులు, నవరస నటనా దురంధరులు, బహుముఖ ప్రజ్ఞావంతులు మాన్యశ్రీ తనికెళ్ళ భరణి గారికి సవినయంగా సమర్పిస్తున్న అభినందన అక్షర సుమమాలిక. ఒకవైపు కొత్తగా విడుదలైన షావుకారు సినిమా, మరోవైపు 10వ తరగతి మధ్యంతర పరీక్షల హంగామా. ఇటు చూస్తే సినిమా హాలు, అటు చూస్తే పరీక్ష హాలు. ఎటువైపు వెళ్ళాలా అని సందేహం కలిగింది ఓ విద్యార్థికి. షావుకారు సినిమాకే ఓటేశాడు, పరీక్ష ఎగ్గొట్టాడు. ఆనాటి ఆ విద్యార్థే నేటి వెండితెర నట శిరోమణి, సారస్వత విద్వన్మణి శ్రీ తనికెళ్ళ భరణి.
ఆయన పెద్దయ్యాక, రచయితగా నటుడిగా ఎదిగాక, దర్శకుడయ్యాక, మిథునం దృశ్యకావ్యంగా మలిచి ప్రపంచానికి కానుక చేశాక, ఆనాటి షావుకారు జానకి గారే ప్రీవ్యూ చూసి మహదానందపడ్డాక, ఎలా తీసావయ్యా ఇంత అద్భుతమైన సినిమా అని అభినందిస్తే, పరీక్షకి డొమ్మా కొట్టి మీ షావుకారు చూశా కాబట్టి అని చమత్కరించిన మేటి సినీ కళల ఘనపాటి శ్రీ తనికళ్ళ భరణి. భరణి గారు, మీ పేరు వింటేనే తెలుగు నేల పులకిస్తుంది, తెలుగు భాష వికసిస్తుంది, తెలుగు చలనచిత్ర సీమ పరవశిస్తుంది, కళామ తల్లి గర్విస్తుంది. విలక్షణ సంభాషణ చాతుర్యం, అనర్ఘ గంభీర గళ విన్యాసం, అత్యద్భుత హావభావ నటనా కౌశలం, అనన్య సామాన్య ప్రజ్ఞా పాటవం, చతురాభినయ కళా వైశిష్ట్యం మీ ప్రతిభకు తార్కాణం. అమృత మనస్వి, ఆధ్యాత్మిక తేజస్వి, రంగస్థల తపస్వి, నట యశస్వి, ఇన్ని విశేషాలు మూర్తీభవించిన మీ నటవైభవ ప్రాభవం గురించి ఏ పాత్రని చెబుతాం, ఎన్నని చెబుతాం? మీరొక నట శిక్షణాలయం. మీరు పోషించిన ప్రతి పాత్ర వర్ధమాన నటులకు ఒక డిక్షనరీ. మీరు మాటలు రాసి ఊపిరి పోసిన ప్రతి సినిమా ఒక హిస్టరీ. ఇంటర్ చదివే రోజుల్లోనే కవిత్వంలోకి ప్రవేశించి సాహితీ సాగరాన్ని ఔపోసన పట్టారు. రైల్వే కళాశాల రోజుల్లోనే అద్దె కొంప నాటికతో అరంగేట్రం చేశారు. గురువు రాళ్లపల్లి సువర్ణ హస్తాల మీదుగా ప్రథమ బహుమతుల పరంపరకు శ్రీకారం చుట్టారు. ఇదొక ముగింపు లేని కథ, అప్రతిహతంగా తెలుగు నాటక రంగాన్ని ఏరిన అద్భుత గాథ. 20 ఏళ్లకే 70 ఏళ్ల వృద్ధునిగా పరకాయ ప్రవేశం చేసిన నట ప్రభ. కొక్కొరోకో, గోగ్రహణం, చల్చల్ గుర్రం, గార్ధబాండం, జంబూద్వీపం, నాలుగో కోతి, గాలిహోరు, మైదానం వంటి ప్రయోగాత్మక వీధి నాటికలు ఎన్నెన్నో సుందర చైతన్యంతో వేలాది ప్రదర్శనలిచ్చి అంతులేని బహుమతులు కొల్లగొట్టిన మీ రంగస్థల విజయ కేతనాలు అనితర సాధ్యాలు. కాలక్రమంలో స్వర్ణోత్సవ సౌరభాలుగా వెళ్ళి విరిసిన సువర్ణాధ్యాయాలు. విలక్షణ నటన, ప్రత్యేకమైన ఉచ్చారణతో తెలుగు చలనచిత్రసీమలో చరిత్ర సృష్టించిన వైనం జగద్విదితం. ఆడు మగాడ్రా బుజ్జి అంటూ క్రిందనున్న ప్రేక్షకుణ్ణి మెప్పించాలన్నా, ఆటగదరా శివ అంటూ పైనున్న శివుణ్ణి క్రిందికి రప్పించాలన్నా మీకు మాత్రమే సాధ్యం. అన్ని మాండలికాలని గొంతులోంచి వంచడం మీకు మాత్రమే చెల్లిన వాక్ సౌందర్యం. ఆధ్యాత్మిక రామాయణ ఆంతర్యం, సౌందర్యలహరి సౌందర్యం, అల్లసాని ఉత్పల మాలికా ప్రవాహం మీ సాహితీ రసస్ఫూర్తికి ఆలంబనం. మీ అమోఘ అమేయ బహుముఖీన ప్రజ్ఞకు గుర్తుగా వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ ఇచ్చిన గౌరవ డాక్టరేటు మీలోని శారదాంబకి నీరాజనం. మీ తండ్రి గారు ఏ ముహూర్తన మీకో నక్షత్రం పేరు పెట్టారో 500కు పైబడిన మీ చలనచిత్ర ప్రస్థానంలో వెండితెర స్టార్గా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ప్రయోగశీలమైన లఘు చిత్రాల సిరా ప్రవహించిన, మిథునం వంటి కళాఖండం ప్రభవించిన ఎన్నో నందులు మీ ఇంట కొలువయ్యాయి. ఎన్నెన్నో ఫిలింఫేర్లు, మరెన్నో విలువైన గౌరవ పురస్కారాల వెల్లువలో మీ కళా జీవనం, సాహితీ యానం వెలివిరిశాయి. మీ సాహితీ వరివస్య సహస్రదళ పద్మంగా వికసించి వాగ్దేవిని ప్రీతిపాత్రంగా అర్చిస్తోంది. నక్షత్ర దర్శనం, పరికిణి, ప్యాస, ఎందరో మహానుభావులు, ఆటగదరా శివ, శభాష్రా శంకర, నాలోన శివుడు గలడు, శృంగార గంగావతరణం, మీ కృతులు, కవితలు వాన వెలిసాక రాలే పారిజాతాలు, పున్నమి వెన్నెల్లో వాసంత సమీరాలు, ప్యాస రుబాయత్తులు, కొన్ని పరిమళభరితమైన మొగలి రేకుల గుబాళింపులు, మరికొన్ని కథన రంగంలో ఖడ్గ ప్రహారాలు. సాహితీ విరాణ్మూర్తిగా, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతగా మీ సాహితీమూర్తిమత్వం అభినందనీయం, హర్షణీయం. రచయితగా, నటునిగా, ప్రయోక్తగా, దర్శకునిగా, ఆధ్యాత్మిక తత్వవేత్తగా, మీదు మిక్కిలి మానవతా మూర్తిగా ఉన్నత సంస్కారం ప్రోధి చేసుకున్న వాగ్దేవి వరపుత్రులు మీరు.
ఆత్మీయంగా మేము అందించే ఈ జీవన సాఫల్య పురస్కారం అందుకుంటున్న శుభవేళ మా వినయపూర్వక అభినందన అక్షరాంజలి స్వీకరించమని ప్రార్థిస్తూ శివోహం. అభినందనలతో వండూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మరియు ది యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ కాకినాడ, వేదిక దంటు కళాక్షేత్రం, తేదీ 7/9/2025. అక్షరార్చన మార్ని జానకిరామ చౌదరి. ధన్యోస్మి. సన్మాన పత్రికని చిట్టన్ రాజు గారు మరియు మార్ని చౌదరి గారు మరియు దంటు భాస్కర్ గారు అందిస్తున్నారు. వారికి ఈ ఘనమైన సన్మాన శుభవేళ మనందరం కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో దయచేసి భరణి గారి స్పందన అయిన తర్వాత మనం ఎవరన్నా ఆయనకి సత్కారం చేసుకుంటే పైకి రావచ్చు. దయచేసి కాసేపు ఎవరు రావద్దు. భరణి గారి స్పందన మనం అందరం కూడా గౌరవంగా విందాం. మరొక చిన్న కోరిక భరణి గారి తరఫున నేను కోరుతున్నది, భరణి గారి సత్కారము ఆయన స్పందన పూర్తయిన తర్వాత మరొక నాటిక ఉంది, ఆఖరి నాటిక. దయచేసి ఎవరు లేచి వెళ్ళిపోవద్దని ప్రార్థిస్తున్నాను. సభాయ నమః. నిను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిగా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి అన్నాడు. ఇది ఎర్రన నీలకంఠేశ్వర శతకంలోది. ఎర్రన గారు నీలకంఠేశ్వర శతకం రాశారన్న విషయం చాలామందికి తెలియదు. చాలా లుప్తమైపోయిన 1-2 పద్యాలు ఏవో దొరికే, అందులో ఒకటి ఇది. నీలకంఠేశ్వర అనే మకుటంతో వస్తుంది. తమాషా ఏమిటంటే, నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి అన్నాడు. వీటి అంటే తాంబూలం.
అంటే నిన్ను కనుక సేవిస్తే తాంబూలం చిట్టన్ రాజు గారు మరియు మార్ని చౌదరి గారు మరియు గంట భాస్కర్ గారు అందిస్తున్నారు. వారికి ఈ ఘనమైన సన్మాన శుభవేళ మనందరం కూడా మరొక్కసారి కరతాళ ధ్వనులతో దయచేసి భరణి గారి స్పందన అయిన తర్వాత మనం ఎవరన్నా ఆయనకి సత్కారం చేసుకుంటే పైకి రావచ్చు. దయచేసి కాసేపు ఎవరు రావద్దు. భరణి గారి స్పందన మనం అందరం కూడా గౌరవంగా విందాం. మరొక చిన్న కోరిక భరణి గారి తరఫున నేను కోరుతున్నది. భరణి గారి సత్కారము ఆయన స్పందన పూర్తయిన తర్వాత మరొక నాటిక ఉంది, ఆఖరి నాటిక. దయచేసి ఎవరు లేచి వెళ్ళిపోవద్దని ప్రార్థిస్తున్నాను. సభాయ నమః. నిను సేవించిన గల్గు మానవులకున్ వీటి వధూటి పటి ఘనకోటి శకటి కటి పటి తటి గంధే భవాటి పటి రనటి హారకుటి సువర్ణమకుటి ప్రచ్చోటిగా పేటికల్ కనదాంనాయ మహాతురంగ శివలింగ నీలకంఠేశ్వర. నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి అన్నాడు. ఇది ఎర్రన నీలకంఠేశ్వర శతకంలోది. ఎర్రన గారు నీలకంఠేశ్వర శతకం రాశారన్న విషయం చాలామందికి తెలియదు. చాలా లుప్తమైపోయిన 1-2 పద్యాలు ఏవో దొరికే, అందులో ఒకటి ఇది. నీలకంఠేశ్వర అనే మకుటంతో వస్తుంది. తమాషా ఏమిటంటే నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి అన్నాడు. వీటి అంటే తాంబూలం. అంటే నిన్ను కనుక సేవిస్తే తాంబూలం తాంబూలం ఎవడు వేసుకుంటాడు? సుష్టిగా తిన్నవాడు వేసుకుంటాడు. అక్కడి నుంచి మొదలై అంటే చెప్పడంలో విధానం చూడండి ఎంత. నిన్ను సేవించిన కలుగు మానవులకు వీటి వధూటి పటి ఘనకోటి శకటి. ఎన్ని రకాల మెర్సిడెస్ బెంజిల్ ఎన్ని కావాలి అప్పట్లో. అంటే రథ గజ తురగ అలాంటివి. సువర్ణమకుటి ఆఖరికి అంటే టకారా ప్రసతోటి సువర్ణమకుటి అంటే రాజ్యాధికారాలు కూడా లభిస్తాయి స్వామి, నన్ను అనుగ్రహించు. అది దాని అర్థం.
చాలా ఆనందంగా ఉన్న విషయం ఏమిటంటే, ఇండస్ట్రీకి వెళ్ళకముందు ఒక నాటకం రాయడానికి నేను కాకినాడ వచ్చాను ఫర్ ద ఫస్ట్ టైం. దాదాపు 45 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు నేనేదో నాటకం రాశాను, అది సక్సెస్ అయింది. సీతారామూర్తి అని మేము బావా అని పిలుచుకునేవారు. పంతం పద్మనాభం గారి తమ్ముడి కొడుకు అతను. ఎలా అయినా సరే ఒక నాటకం రాయించాలి నా చేత అని నన్ను తీసుకొచ్చి, అప్పుడు నేను నిరుద్యోగం. సరే ఇక్కడ మసీదు కిడ్లీ ఏదో ఉంటుంది, ఆ కిడ్లీ పక్కన ఉండే హోటల్లో చిన్న, అప్పుడు కూడా ఉందేమో అది, ఆ జిలానీ హోటల్ పక్కన చిన్న హోటల్ ఒకటి ఉంది, అందులో నన్ను పెట్టానమాట. అది నాకు అంటే అంతకుముందు స్వేచ్ఛగా నాకు నోటికి వచ్చింది రాసేసి నాకు నచ్చింది మా టీంకి ఇచ్చి వేసుకోవడం. ఇది వేరే టీం కోసం నిర్బంధంగా రాస్తున్న నాటకం నేను. పైగా నాటికకి నాటకానికి తేడా ఉంది. నాటిక అంటే పూర్వపు రూల్స్ ప్రకారం ఏకాంకిక, ఒకసారి కట్టెను తీస్తే మళ్ళీ వేసే లోపల నాటకం అయిపోవాలి. అయితే మరి ప్రయోగాలు చాలా చేసామనుకోండి, నాటిక పరిధి 50 నిమిషాలు, గంట లోపల అయిపోవాలి. నాటకం 2 గంటలు రావాలి. 2 గంటలు రావాలంటే 2 గంటలకు సరిపడ్డ సబ్జెక్టు ఉండాలి. ఇంత పిండి ఇచ్చి ఇంత రొట్టె అయితే కుదరదు. మజా రావాలి, చప్పట్లు పడాలి, అన్ని రసాలు పండాలి. అలాంటి నా టైటిల్ 4వ కోతి అని పెట్టాను. 4వ కోతి అంటే ఏమిటి? చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు అనేది మనకు తెలుసు, కానీ చెడు సహించకు అనే 4వ కోతి ఒకటి వెనకాల. దాన్ని ప్రచారం చేయాలని ఒక సదుద్దేశంతో నేను రాశాను. అయితే పాపం ఇక్కడ కొన్నాళ్ళు రాశాను, ఆ సముద్ర తీరం రకరకాల. ఒక వారం 10 రోజుల తర్వాత నన్ను గెద్దనాపల్లికి తీసుకెళ్ళిపోయారు. పాపం కొత్త కుర్రాళ్ళు వాళ్ళు, టీం దాదాపు ఒక 60 మంది అనమాట. నేను ఒక పేజీ రాసి అవ్వగానే అది తీసుకెళ్ళి అందరూ చదివేస్తుండేవారు. అలా 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 కుదరదయ్యా అన్నా కూడా వాళ్ళ ఉత్సాహం తట్టుకోలేకపోయామంట. కాకపోతే నా జీవితంలో ఆ రోజు రాస్తూ సరిగ్గా రానందుకు మానసిక వేదన అనుభవిస్తూ అదే హోటల్లో ఎవ్వరూ లేని రాత్రుళ్ళు అద్దం చూసుకుంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాను. అంటే రావట్లేదేమిటని. అంటే రచన చేసే వాళ్ళకి, కళాకారుడికే ఆ బాధ తెలుస్తుంది. అంటే ఒక సన్నివేశం పండట్లేదు లేదా ఒకటి తట్టట్లేదు అంటే ఎలా రాయాలి? సో ఆఫ్టర్ ఆల్ ఒక నాటకం రాయడానికి నేను ఇంత మానసిక క్షోభ గడిపి అద్దంలో ఏడుస్తూ ఇన్ని బాధలు పడుతుంటే మనకెంత సారస్వత సంపాద అనాయాచితంగా ఆయాచితంగా ఎలా అందించారండి మహానుభావులు. నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, వేమన, వీళ్ళందరూ ఎవరు సార్? ఒక్క పద్యం పాటి చేయగలమండి. ఏనుగుల వింత ఇలా మావటీడెంత, ఏనుగుల వింత ఇలా మావటీడెంత, తిమిరంబు బలమెంత, దీపమెంత, ఘన సముద్రం వెంత, కర్ణధారకుడెంత, ఘన సముద్రం వెంత, కర్ణధారకుడెంత, బహుకాననం వెంత, పరశువెంత, పారెడి నీరెంత, పర్వతం బదియంత, హరుడెంత, మృదుల పుష్పాస్త్రమెంత, హరుడెంత, మృదుల పుష్పాస్త్రమెంత, ఎవ్వరి దొడ్డ కొంచెములంచరాదు, నీవు నడిపించునిటువంటి నాటకములు, శ్రీశలక్ష్మీ నివేశ జగన్నివాస, కలిత రవికోటి సంకాశ వెంకటేశ. పెద తిరుమలాచార్యుడు అంటే అన్నమయ్య కొడుకు రాసిన ఎంత గొప్ప పద్యం, ఎంత కంపేర్. ఎవరిని చిన్నగా వీడు చిన్న వాడ పెద్ద అని ఎంచకండి, ఎవడెంతటి వాడు. ఇందులో పరాకాష్ఠ ఏమిటంటే, పారెడి నీరంత పర్వతం బది, ఎంతటి పర్వతాన్నైనా రాసి మీద కోసేస్తుంది. అంతకన్నా గొప్ప సిమిలి
హరుడెంత మృదుల పుష్పాస్త్రమెంత. అంతటి హరుణ్ణి ఒక్క చిన్న పూల బాణం వేసి పడగొట్టేశాడే. అంటే కంపారిజన్ అంటే ఒక సాహిత్యం, ఒక సంగీతం, ఒక తత్వం జీవితాన్ని మొత్తం పిండి మన ముందు అలా పోసి కేవలం ఆస్వాదించలేని దౌర్భాగ్యం ఏమన్నా ఉంటే అది మనది దురదృష్టం. భవిష్యత్ తరాలకి మన సంపదను దయచేసి పంచండి, అది నా కోరిక. అలాగే చిట్టెనరాజు గారు ఒక సత్సంకల్పంతో చాలాసార్లు చెప్పాడు, 2-3 రోజులు ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ తెలుగు బావుట ఎగరేశాడు. అది వాళ్ళ జగత్ విఖ్యాతం అయిపోయింది. కేవలం ఆయన ఉత్సాహం, ఆయన స్పిరిట్. ఒక చిన్న ఫెయిల్యూర్కి మనం కింద మీద పడిపోతుంది. ఈ రోజుల్లో ఆ వయస్సులో దాదాపు 80 ఏళ్ల వయసులో కుర్రాడి కన్నా ఉత్సాహంగా అక్కడి నుంచి నేను అసలు ఇది రావడమా అవసరమా అంత శ్రమపడ్డామా అని నేను ఇక్కడ అనుకుంటుంటే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఆయన ఏకంగా హ్యూస్టన్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి చకచక ఇన్ని పనులు చదువుతున్నాడంటే మామూలు విషయం కాదు. పరమేశ్వరుడు ఆయనకి శతాయుష్ 100 ఏళ్ళు ఇంతే ఆరోగ్యంగా ఇంతే ఉత్సాహంగా ఉంచి ఈ బావుటాన్ని మరింత బాగా ఎగరేయాలని నేను ప్రార్థిస్తున్నాను. అలాగా తను రాసిన నాటకాలు అప్పటివి. నిన్నంగా 2వ నాటకం పరమాద్భుతంగా వేశారు. అలాగే మొదటి నాటిక కూడా చాలా వండర్ఫుల్గా తయారు చేశారు. ఒక సంస్థ అంటే నాకు బాగా తెలుసండి, మా రాళ్లపల్లి గారు శ్రీమురళీ కళ నిర్వహించే రోజుల్లో సంస్థ అంటే ఎంత కష్టపడాలో, ఎన్ని నాటకం అంటే ఇంత కష్టమో నేను స్వయంగా ఎరుగుదును. ఆయన నాటకం కోసం గోల్డెన్ అప్పట్లో 1000 రూపాయలు అప్పులు చేశాడు. ఏం లేదు, నటుల్ని పిలిచి వాళ్ళకి మంచి టిఫిన్లు, మంచి కాఫీలు, వాళ్ళకి ఏం కావాలంటే అవి చేసి ఇంత చేస్తే ప్రైజ్ మనీ 1000 రూపాయలు. మాకు అప్పట్లో 75, 77 ఆ ప్రాంతాల్లో మేము నాటకానికి వెళ్తే మాకు ఎక్కువలో ఎక్కువ 1000 రూపాయలు, 1116 బెస్ట్ ప్రైజ్ అది. ఆ 1116 కోసం ఈయన నాటకానికి 3 నుంచి 4000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అప్పుడు జరిగిన ఒక సంఘటన నాలో రచయిత మరో కోణం చూసేలా చేసింది. ఏమిటంటే అప్పులు, విపరీతమైన అప్పులు. ఎలాగా? కరెక్ట్గా ఇంటి ఎదురుగుండా సైకిల్ షాప్ ఉండేది. అప్పట్లో సైకిల్ అద్దె రోజుకు 2 రూపాయలు. ఈయన ఓ రోజు తీసుకున్నాడు, 2వ రోజు ఇవ్వలేకపోయాడు. ఇవ్వలేని కారణంగా 1 నెల రోజులు ఇవ్వలేకపోయాడు. 2 రూపాయలు ఇవ్వనందుకు 60 రూపాయలు నెలకి. వాడు రోజు పైగా ఎక్కడో వాడి తలుపు తెరిస్తే ఎదురు ఉండవు దుకాణం. వాడిని తప్పించుకోవడానికి వెనక నుంచి వచ్చి గేటు మీద నుంచి సైకిల్ దింపి వాడు చూడకుండా దీపం పెట్టుకుని ఆ కష్టాల మధ్య రాసినాడు ముగింపు లేని కథ నాటకం. అయితే ఇవన్నీ చూశాను. ఇదేంటి ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి అవసరమా? పక్కన ఓ రోజు రిహార్సల్ జరుగుతున్నాయి. నేను అప్పటికి మా గురువుగారు తెలియకుండా దొంగతనంగా సిగరెట్ కాస్తున్నామండి. ఓ సిగరెట్ కోసం వచ్చిన నాకు ఒక దృశ్యం కనపడింది. అదేమిటంటే రాళ్లపల్లి గారి ఇంట్లోంచి సోఫా కమ్ బెడ్, అంటే డబ్బులు కట్టనందుకు ఇందులోనే ఆర్టిస్ట్, మా నాటకంలో పనిచేసే ఆర్టిస్టులే 2 వచ్చి సోఫా కమ్ బెడ్ని రిక్షా ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. ఇది వాళ్ళకే ఇతను టిఫిన్లు అవి పెట్టించింది, వాళ్ళే పట్టుకుపోయారు. నేను అన్నాను, ఇదేంటి సార్ ఏంటంటే కర్మనాయన అన్నాడు. అప్పుడు నాకు ఒక జ్ఞానోదయం కలిగింది. నువ్వుకెంత నాటకం కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు, 5 రూపాయల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టకుండా నాటకం చేయలేమా అన్న ఒక శపథంతో గార్ధపాండం, కొక్కురోకో, గోఘ్రం 1 రూపాయి ఖర్చు లేకుండా ఆంధ్రదేశం అంతటా మేము వేసాం. కొక్కురోకో 2 ఆర్టిస్టులు, నేను, సుందరం, గడ్డం, లాల్చి. ఇది ఒక కపాలం మాత్రం కట్టేవాళ్ళం సెంటర్లో. దాని మీద 5 రూపాయలు, అప్పట్లో ఈ ఫిషింగ్ చేపలు పట్టే వల్ల సన్న ట్రాన్స్పరెంట్ అది 5 రూపాయలు, అది కట్టి వేలాడేసేవాళ్ళం. నాటకం వేసి వెళ్ళిపోయేవాళ్ళం. అది కట్టేసి 5 రూపాయలు ప్రొడక్షన్ ఖర్చు. 2 నెలల్లో మేము అప్పట్లో అంటే
80s ఆ ప్రాంతం 84 ఆ ప్రాంతాల్లో 2 నెలల్లో 32,000 రూపాయలు సంపాదించాను సార్. ఆ కసి అంటే నేనేమంటున్నానంటే మనకి అంటే నాటకం బతకడం కోసం ఎన్ని కష్టాలు పడ్డారండి మన వాళ్ళు. ఎంత కష్టం అంటే ప్రతి పని కష్టమే. అందులో నాటకంలో ఇప్పుడు సినిమా అంటే కష్టపడ్డదానికి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు వచ్చి వాళ్ళ యోగాల్ని బట్టి అవసరాన్ని బట్టి వస్తుంది. బట్ నాటకం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే పద్ధతి. ఆర్థికంగా ఏం రాదండి. 4 నాటకాలు వేసిన వాడు టీవీకి వెళ్ళిపోతాడు లేదా సినిమాకి వెళ్ళిపోతాడు. సో నాటకం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దాదాపు నాకు జ్ఞానం వచ్చిన లగాయతు అయినా సరే ఇంకా నాటకశాలను కొరక ఈ నాటకం నిజంగా ఈ రంగస్థలాన్ని కళ్యాణ మండపాలు ఇవ్వకుండా నాటకాలు వేయిస్తున్న ఆ వంశానికి నా పాదాభివందనం. దంటువారు సామాన్యమైన త్యాగాలు కావండి ఇవన్నీ. కళ కోసం ఇంత కష్టపడుతున్న ఈ మహానుభావులందరూ మనందరికీ ప్రాతస్మరణీయులే. సో అలాంటి అలాగే ఇందాక మన చౌదరి గారు జానకిరామ్ అంటే కాకినాడ అనగానే నాకు కొంతమంది ఆత్మీయ మిత్రులు, అందులో జానకిరామ్ చౌదరి గారు ఒక ఆయన. ఆ సాహిత్య అభిలాష, ఆయన ఇష్టం, ఆయన నా మీద ఆయన చూపించిన వాత్సల్యం. నేను ఎవరో పెద్ద నిన్న సన్మాన పత్రాలు రాసిన మహానుభావుడు చాలా అద్భుతంగా ఎవరండి ఆయన పేరు? కృష్ణారావు గారు రాసినవన్నీ పరమాద్భుతంగా ఉన్నాయి. ఆయన స్థాయి మామూలు స్థాయి కాదు. కాకపోతే ఆయనే రాసాడేమో అనుకున్నా. ఇవాళ అంత గొప్పగా ఉంది ఇవాళ జానకిరామ్. ఏం లేదు, ఇది వ్యక్తుల పట్ల వ్యక్తుల మీద మనకున్న ప్రేమ ఏదైతే ఉందో అది ఇలా అక్షర రూపంలో పలికిస్తుంది గాక మరొకటి కాదు. ఇవాళ ఇంత హాలు మొత్తం నేను నిన్న కూడా చెప్పాను, కళాకారుడికి కావలసినవి హాలు నిండితే మనసు నిండిపోతుందండి, పులకించిపోతుంది. ఈ టైంలో ఇన్ని పనులు చేసి మానేసి, సో కేవలం ఆయన మీద ఇష్టం, ఈ కాకినాడకి వచ్చి ఒక 2 రోజులు ఉండాలన్న నా కోరిక. ఎందుకంటే ఇక్కడికి వస్తే ఇప్పుడు ఈ మధ్య చాగంటి వారు నాకు బాగా ఆత్మీయులు, అలాగే డాక్టర్ రవి గారు, వాడ్రేవు రవి గారు, వాళ్ళిద్దరికి ఫోన్లు చేసి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి వాళ్ళని కలిశాను. సో పరిపూర్ణంగా నిన్న ఇవాళ కాకినాడ మొత్తం రేపు మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళి నేను రాజమండ్రి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ అప్పుడు దాదాపు 50 ఏళ్ల క్రితం ఏ ప్రేమాభిమానాలు, ఆదరణ సాహిత్యానికి, వ్యక్తులకి ఈ కాకినాడ ప్రజలు, స్నేహితులు ఇచ్చారో ఇవాళ కూడా అదే ప్రతిస్పందన మీద నుంచి రావడం నాకు జన్మ చరితార్థంగా అనిపిస్తోంది. అలాగా ఎందుకంటే నిన్నే చెప్పాను, ఇక్కడ ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ అక్కడ లోపల నాటకం వేసే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. కాకపోతే శివతత్వం అన్నారు కాబట్టి ఒక శివతత్వం గానం చేసి నేను చెప్పగలను కానీ అనవసరం. ఎందుకంటే ఇక్కడ పాండిత్య ప్రకర్షగా టైము ఒకటిను నేను రాసిన ఒక శివతత్వం మాత్రం గానం చేసి, పసితనము పోలేదురా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, కామమ్ము బుసగొట్టి కాటేయ చూస్తోంది, పట్టి నీ మెడలోన బంధించరా శివా, పసితనము పోలేదురా శివ, మనసు పచ్చి గుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, క్రోధము నిప్పువలె దహించి వేస్తోంది, ముట్టి నేను దుట బొట్టెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా,
లోభమ్ము పులివోలె మింగేయ చూస్తోంది, లోభమ్ము పులివోలె మింగేయ చూస్తోంది, తోలు ఒలిచి బట్ట కట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మనసు పచ్చి పచ్చిగుంది మన్నించరా శివా, పసితనము పోలేదురా శివా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, మోహాల దాహాలు తీరకున్నాయి గదా, గంగ ముంచి నెత్తి నెట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, పసితనము పోలేదురా శివా, మదమత్సరములనే మాయలో పడ్డాము, మదమత్సరములనే మాయలో పడ్డాము, కాలితో తొక్కి చెయ్యట్టుకోరా శివా, పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా, మా పసితనము పోలేదురా శివా. ఇంతగా సత్కరించిన మా మంగూరి వారికి, కార్యవర్గ సభ్యులకి, మా తల్లులందరికీ మరొక్కసారి పాదాబంధనాలు చేసుకుంటూ శుభం భూయాత్. శివోహం.